పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం ఒక అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన. నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను. మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. కాదు, కొంత నేలని ఇక్కడ అడుగుతాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అంటే ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా. ఇప్పుడు 100% కొట్టాలి. ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం. అయితే కొంతకాలంగా ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇచ్చారు జనసేనాని. అయితే చాలా మంది ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయినప్పటికీ కొంతమంది పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీజేపీ పొత్తు కోసం కొన్ని సీట్లు త్యాగం చేసినట్లు ప్రకటించారు. అందులో భాగంగానే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేకపోయారన్నారు. పెద్ద మనసుతో వెళ్తే చిన్నవాళ్లమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతారో అర్థమైందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. అయితే జనసేన 11వ ఆవిర్భావ సందర్భంగా అయితే గనక ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గనక ఒక కీలకమైనటువంటి ప్రకటన అనేది కూడా చేయడం కూడా జరిగింది. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో అన్న దానిపై అయితే గనక సస్పెన్షన్ అనేది కూడా తెరదించినట్లు అయిందని చెప్పుకోవచ్చు. తాను పిఠాపురం నుంచి అయితే బరిలోకి దిగుతాను అన్నట్టు కూడా చెప్తా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నో సర్వేల ద్వారా కూడా తెలుసుకొని ఇటు పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పిఠాపురం నుంచి కానీ తన గెలుపు తథ్యమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు, జనసేన సైనికులు వారందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నామంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఆయనపై వస్తున్నటువంటి వార్తలు ఏదైతే ఆయన లోక్సభ స్థానానికి కూడా పోటీ చేస్తామో అన్న దానిపై అయితే కనుక ఆయన కూడా ఆలోచిస్తాను, అది ఒక పెద్దల ఆలోచన అంటూ కూడా పెద్దల యొక్క నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో దానిపై అయితే కనుక చర్చించి అనంతరమే కూడా దానిపై కూడా ఒక క్లారిటీ ఇస్తానంటూ కూడా ఆయన తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు చేసినటువంటి కీలకమైనటువంటి ఈ యొక్క నిర్ణయంతో ఇటు పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకుంటాము అంటూ కూడా తమ యొక్క సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే పిఠాపురం నుంచి ఇటు వైసీపీ నుంచి బరిలో దించే అభ్యర్థులపై అయితే కూడా ఇటు వైసీపీ అధిష్టానం ఫోకస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు ఒక ప్రస్తుతం పిఠాపురం అనేది ఒక మేజర్ గా ఛాలెంజింగ్ గా తీసుకుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి వైసీపీ. ఇటు మరోవైపు ఎట్లాగైనా సరే జనసేన జెండా అనేది కూడా ఇక పిఠాపురంలో అయితే కనుక ఎగరవేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా కొన్ని
నియమ నిబంధనలు ఏవైతే ధర్మాలు ఉంటాయో పొత్తు ధర్మాలు వాటిని పాటించే ప్రకారం కూడా ఇటు సీట్ల సర్దుబాటు అనేది కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆ నిర్ణయం ప్రకారమే ఇటు సీట్లు తగ్గించుకోవడం జరుగుతూ ఉంది అంటూ కూడా ఆయన తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగానే ఇటు జనసేన అదేవిధంగా బీజేపీ టీడీపీ పనిచేస్తాయి. ఆ నిర్ణయంలో భాగంగానే ఇటు మొదటగా ఏదైతే 24 అసెంబ్లీ స్థానాలు ప్రకటించి అనంతరం కూడా 21 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైనటువంటి వాటికి కూడా ఇటు జన సైనికులకి ఒక క్లారిటీ ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ తను ఎక్కడి నుంచి పోటీ చేసే విధానాన్ని అయితే కనుక ఆయన చెప్పడం కూడా ఈ రోజు అయితే తెలియజేయడం కూడా జరిగింది. శివాని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ సంతోష్.